అడిగినా చెప్తారు. కానీ రెండే కొండలు ఉన్నాయని వితండవాదం చేశారు. దాని తర్వాత కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించారు. అన్య మతస్థులు ఉద్యోగస్తులుగా ఉండకూడదంటే ఉద్యోగస్తులకు చేర్చారు. ఇవన్నిటి కూడా ఆలయ పవిత్రను దెబ్బతీసే ప్రయత్నంలో భాగమే. దాని తర్వాత కూడా 2019-14 మధ్య మనమందరం అతి పవిత్రంగా భావించే బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటించాల్సిన సంప్రదాయాల్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాటించలేదు. అన్యమతస్థులు దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ చెయ్యాలి అనే నిబంధన ఉంది. ఆ నిబంధనని ఏనాడు పాటించిన దాఖలాలు లేవు. సాక్షాత్తు దేశానికి ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు అన్యమతస్థుడిగా మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సింది. ఇచ్చిన దాఖలాలు లేవు. దాని తర్వాత కూడా చూస్తే అనేక అంశాలు ఇప్పుడే CFTRI రిపోర్ట్ గురించి చెప్పారు. 2022 ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో ఖచ్చితంగా నాయకత్వం చెప్పాల్సింది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేదు? కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది, దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మ మూలాలనే దెబ్బతీసే విధంగా 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదేవిధంగా రాజకీయ అంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముందు ఆనాడు ఈవోగా ఉంటున్న వ్యక్తి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బెటా సిటోస్టెరాల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ను కూడా వీటిలో పరీక్షించాలని చెప్పినప్పుడు రాష్ట్రంలో దానికి ఆమోదం తెలిపి తర్వాత ఏ ఉద్దేశంతోనో మరి ఉద్దేశపూర్వకంగానే ఆ కావాల్సిన కంపెనీలకు వాటి నుంచి ఆ సడలింపు ఇవ్వడం జరిగింది, మినహాయించారు. అంటే దీని వెనకాల కూడా అన్నీ తెలిసే డెలిబరేట్గా కావాలనే వారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే అవినీతి పాల్పడుతూనే పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా వారు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా అదే సందర్భంలో ఈ సడలింపులు అనేక సడలింపులు చెప్పారు. ఇవాళ 2 లక్షల లీటర్ల సేకరింపు చేసి చేయాలా ప్రతిరోజు అని. ఆ సందర్భంలో ఈ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన KMF సంస్థ రోజుకు కోటి లీటర్ల పాలను సేకరిస్తుంది. అటువంటి సంస్థను కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. మరి ఆ క్రమంలో ఎవరికి తెలియని ఈ బోలేబాబా డైరీని దొడ్డిదారిని తెచ్చారు. ఈ బోలేబాబా డైరీని తెచ్చిన ఆలీబాబా ఎవరో తెలియాల్సి ఉంది ప్రజలకి. ప్రజలు ఇవన్నీ గతంలో జరిగినవన్నీ మీరు చూస్తూ వస్తే ఆ పవిత్రత లేదని తెలుసు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తా అన్న విషయం తెలుసు. ఈ బోలేబాబా అని తెచ్చిన ఆలీబాబా తెలియాలా? దీని కారణంగా ఆలీబాబాలో ఉంటున్న 40 దొంగలు ఎవరో తెలియాలా? ప్రజలు ఇవి కోరుకుంటున్నారు. గతంలో మీరు పవిత్రం దెబ్బతీసే ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, భవిష్యత్తులో చేయబోతారు. కానీ వాస్తవాలు కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. అయితే CBI పంపించిన 11 పేజీల రిపోర్ట్లో దాని మీద ఇవాళ చాలా విస్తృతంగా చర్చ జరిగింది. ఏ రకం చర్య చేయాలో, ఏ స్థాయిలో వ్యక్తులైనా కూడా వారిని ఉపేక్షించకూడదు. తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఏమొచ్చిందనే విషయాన్ని బట్టి ఫర్దర్గా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇవాళ చర్చించడం జరిగింది. అయితే దీన్ని ఇవాళ వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. దీనికి ముందు సమాధానం చెప్పి తర్వాత మీరేమైనా కుట్రలు, కుతంత్రాలు, మోసాలు అలవాటైనవే కాబట్టి వాటిలో పాల్పడాలనుకున్న ముందు వీటికి సమాధానం చెప్పి ప్రజల ముందుకు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అన్నీ విని ఒకేసారి